రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 సహాయం అందిస్తున్నామన్నారు. ధరణి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడడంతో భూభారతి వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. 3,80,000 మందికి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని, ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుంది అని మంత్రి భరోసా ఇచ్చారు. దృష్టిలో పెట్టుకుని తమరు కొద్దిగా పెద్ద మంది చేసి చేగమట్టు కొండాపురం రోడ్డుని తక్షణమే కంప్లీట్ చేయవలసిందిగా మిమ్మల్ని పదే ప్రాధాన్యపడుతున్నాను సార్. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన జిల్లా కలెక్టర్ గారు మంచి పని చేసినాను. 20,670 కోట్లు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి పంటకి ఎకరాకి 6,000 చొప్పున సంవత్సరానికి ప్రతి ఎకరాకి 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ సన్నడ్లని ఇతర ప్రాంతాలకు పంపించకుండా అదే సన్నడ్లని మిల్లు పట్టించి నా పేదింటి ఆడబిడ్డ కూడా సన్న బియ్యం పువ్వు తినాలని ఆ సన్న బియ్యాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అనేక రైతులకు సంబంధించిన పరికరాలని ఆనాటి ప్రభుత్వం ఇవ్వటం విస్మరిస్తే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యనే పరికరాలన్నీ కూడా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ పండించిన పంటలన్నీ మొక్కలు కూడా అన్ని కేంద్రాలకు చేర్చాం. 20,670 కోట్లు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతు